స్టడీ చేస్తాం అయితే మాత్రం అక్కడ భయంకరంగా అంత ఓపెన్ చాలా గొప్ప మనిషి అంటే నేను అనుకుంటుంది ఏంటంటే ఆయన ఉద్యోగం మనలో కూడా మున్సిపాలిటీ గురించి చేయలేదు. ఎందుకంటే ఎవరికో రద్దు చేయడం కోసం మన చెడ్డ తేడం కోసం ఆయన ఉద్యోగం చేశాడు. ఇప్పుడు దాకా ఎందుకంటే సార్ ఇది గతంలో మేము ఇదే రాష్ట్రంలో ఎందుకు అడ్డుపడుతున్నాం కదా ఎవరు అవసరం లేదంటే ఆయన అన్నాడు. అది లేదండి ఎమ్మెల్యే ఎంపీ రాష్ట్రంలో సిఎస్ఆర్ ఎవరో ఫ్యాక్టరీ నుంచి సిఎస్ఆర్ గ్రాంట్ తీసుకుని కట్టాలని తెప్పించి చేయాలి తెప్పించి జనపడం తీయడం లేదని చెప్పి మమ్మల్ని ఇచ్చేసారు. ఆయన రాంగ్ వే పెట్టించారు. ఆ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల ఓన్లీ శాంక్షన్ ఇస్తున్నారు. చాలా దారుణమైన నచ్చిపల్ల శాంక్షన్ ఉన్నదా లేదా అన్నంత దగ్గర తేలేదు. 1,40 లక్షల రూపాయలు గురించి ఒక మీటింగ్ లో ఇంకోటి ఏం లేదమ్మా, స్పీకర్ అంటే కొద్దిగా హై పొజిషన్. మరీ చెప్తున్నాను. ఆల్రెడీ మొన్న అమ్మ చెప్పారు, ఈరోజు నేను మరీ చెప్తున్నాను. స్పీకర్ అంటే హై పొజిషన్. స్పీకర్ని ఎవరైనా చిన్న మాట అన్నా కూడా వాళ్ళకి కొన్ని విధాలుగా కొన్ని ఉంటాయి. చట్టం పైన చేసుకుని వెళ్ళిపోతాయి. అది నేను మరీ చెప్తున్నాను, 2 సార్లు చెప్పాను. స్పీకర్ అనేది మాత్రం హై పొజిషన్. అది చూసి ఆలోచించి చేయండి. టన్నులు ఉందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే మైనింగ్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది. మా శాసనసభ 48 టన్నులు ఇసుక ఉందని చెప్పేసి అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 48 టన్నులను ఎలా ధృవీకరించారు? అది అక్కడ చూస్తే 70,000 టన్నులు ఉంటుందని చెప్పి మా అభియోగం. ఏంటి 70,000 టన్నులు ఉంటుంది. 1,00,000 టన్నులు డబ్బు చేస్తే ఒక 20,000 30,000 ఎలక్షన్ ముందు అయిపోయింది. ఇంకొక 70,000 టన్నులు ఉంటుంది అన్నది మా అభియోగం. దానికి మున్సిపాలిటీ కాదు కదా, ఎవరికి సంబంధం, మైన్ డిపార్ట్మెంట్ సంబంధం. మైన్ కూడా ఏంటంటే 48,000 టన్నులు మాత్రం ఉందని చెప్పి ఎలా దొరుకుతుంది అది చేస్తానని చెప్పి మేము అడిగాం. మీరు ఎందుకు పందిగో కోసం ఎందుకు వచ్చింది? ఆ పందిగో వ్యవహారం మీరు చూసారా? మీరు వాళ్ళతో సమన్వయం చేసుకుంటే మా ప్రాబ్లమ్స్ అన్ని మీకు తెలుస్తాయి. సిల్ సార్ ఆర్ఎంపీ ఆఫీస్ నుంచి అది ఆల్రెడీ పంట కాలువ మనం మురుకాల మీద వాడుతున్నాం. ఫారెస్ట్ ఆఫీస్ వరకు సార్, ఆర్ఎంపీ ఆఫీస్ నుంచి ఫారెస్ట్ ఆఫీస్ వరకు, ఫారెస్ట్ ఆఫీస్ నుంచి 26 వరకు వర్క్ లో కంటిన్యూ చేశారు దాన్ని. అంశాలన్నీ కూడా మనం జనరల్ ఫండ్ ఖర్చు గురించి ఆమోదించిన బడ్జెట్లో ఉన్నది. ఇవి ఎక్స్టర్నల్గా ఎదుర్కొన్నాం. ఈ సంవత్సరంలో మన ఏప్రిల్ 1 నుంచి కూడా బడ్జెట్ కొత్త బడ్జెట్ అమల్లో ఉంది. ఈ ప్రతిపాదించిన పనులన్నీ కూడా బడ్జెట్లో మనం ఆమోదించినవి. ఈ పనులన్నీ కూడా మన జనరల్ ఫండ్ నుండి చేయవలసిన పనులే, వేరే ఏం కావాలి. మీరు అన్నట్టు ఇంతకుముందు చేశారా లేదా అనేది రకరకాల కారణాలు చేసి ఉండకపోవచ్చు. కానీ ఇవన్నీ జనరల్ ఫండే, మన ప్రావిజనే, మన బడ్జెట్లో ఉన్నవే, కొత్త ఏమి కావు. వెహికల్స్ కానీ, తర్వాత శానిటరీ కన్జర్వెన్సీ కానీ, లేకపోతే ఇంకోటి అన్నీ కూడా బడ్జెట్లోవే. మనం ఆ బడ్జెట్ని ఉపయోగించుకుని మాత్రం మనం చేస్తున్న తప్పించి అదనంగా ఏం చేయకపోతే కంపల్సరీగా అదనంగా చేయాల్సిందే. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి. ఈరోజు మున్సిపల్ ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో
అత్యవసర సమావేశం అని చెప్పి కొన్ని వర్కులు, మామూలు సాధారణ సమావేశం అని కొన్ని వర్కులు పెట్టడం జరిగింది. ఇందులో వైఎస్ఆర్సీపీ నుంచి వైస్ చైర్మన్ రామకృష్ణ గారు రేజ్ చేసిన పాయింట్ ఏంటంటే, ఎందుకు మీరు జనరల్ ఫండ్లో 1,70,00,000 పెట్టవలసి వచ్చింది అని అడిగారు. దానికి సమాధానంగా ఇటు కమిషనర్ గారు అవుతానేమి, ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశం కౌన్సిల్ అయినా చెప్పిన విషయం ఏంటంటే, ఒకేసారి 1,70,00,000 పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అంటే మున్సిపాలిటీని మీరు ఏ పరిస్థితిలో వదిలేశారన్నది ప్రజలకు తెలియాలి. శానిటేషన్ కానీ లైటింగ్ని కానీ పూర్తిగా వదిలేసి సర్వనాశనం చేసి కంపు కొట్టే పరిస్థితిలో పెడితే, ఈరోజు శానిటేషన్ అనేటప్పటికీ ప్రజలు ఒకసారి గమనించండి, చెత్త ఎత్తుకెళ్ళిపోవడమే కాదండి, ఆ చెత్తకు సంబంధించి తీసుకెళ్లే వెహికల్ కానీ, దానికి కావాల్సిన ఆయిల్ కానీ, దాని డ్రైవర్కి కానీ మొత్తం అంతా కలిపే శానిటేషన్లోకి వస్తుంది. ఊరికినే ₹1 ఖర్చు పెడితే గవర్నమెంట్లో ప్రతిపక్షంలో ఉన్న పాలకపక్షంలో ఉన్న అడగడానికి మొదటి వరుసలో ఉంటాం మేము. ₹1 కూడా కట్టినాము. లాస్ట్ టైం కూడా మేము చెప్పిన కంప్లైంట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడనో, ఓ డ్వాక్రా మీటింగ్ పెట్టుకున్నామనో జనరల్ ఫండ్లో నుంచి లక్షలు 40 లక్షల రూపాయలు వాడారు. అప్పుడు పద్మావతి అమ్మగారు దాన్ని పాయింట్అవుట్ చేయడం జరిగింది. అలాగే అప్పుడు మేము కూడా అడిగాం, జనరల్ ఫండ్ నుంచి పార్టీలకు సంబంధించిన డబ్బులు వాడతాను, అంతేగాని ప్రజలకు సంబంధించిన వాడద్దని మేము ఏ రోజు చెప్పలే. ఈ రోజు కూడా చెప్తున్నాం, ఒకేసారి 1,70,00,000 వాడాల్సి వచ్చిందంటే మీరు గత 6 నెలలుగా కాదు 5 సంవత్సరాలుగా కూడా మున్సిపాలిటీని పూర్తిగా వదిలేసి మీకు కావాల్సిన కాంట్రాక్టర్కి ఎక్కడిచ్చారు. ఇప్పుడు ఒక్క విషయం చెప్తానండి, ప్రజలందరూ కూడా పిల్లలు లాంటి వాళ్ళు. తండ్రిని మాకు ఇది కావాలండి అని అడిగితే ఇంట్లో తల్లి అనే పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరండి? ఇటు కౌన్సిలర్లు, ఇటు గవర్నమెంట్ ఎంప్లాయీస్. అది అవసరమా లేదా అని ఇవ్వాలి. సరే రోడ్డు వేసేసుకొని రోడ్డు వేస్తున్నారు, అదేంటంటే పైన కోట్ వేస్తున్నారు, కింద ఫ్యాంటు డ్రైవర్ ఉండదు, అంటే దానికి డ్రైన్ ఉండదు. డ్రైన్ లేని రోడ్డు ఎందుకు పనికి వస్తుందండి? ఈరోజు డ్రైన్ లేని రోడ్డు వేసారు నర్సీపట్నంలో, డ్రైన్ లేని రోడ్డు వేసారు. వర్షం పడితే డ్రైన్లో ఉన్న చెత్త అంతా రోడ్డు మీదుగా వస్తుంది. డ్రైన్కి ఎండింగ్ పాయింట్ ఉందా? స్టార్టింగ్ పాయింట్ ఉందా? మరి ఇదే ఎంప్లాయీస్ ఉన్నారు, ఇదే బోర్డు ఉంది, ఇదే ఎక్స్ఎమ్మెల్యే గారు ఉన్నారు, మాట్లాడరు. ఈరోజు మళ్ళీ ఇంకో కొత్త పాయింట్ అడుగుతున్నారు, తొందరగా రిటైనింగ్ వాళ్ళు ఇవ్వండి, మేము వేసిన రోడ్డు కొట్టుకుపోద్దని. నెత్తి నోరు కొట్టుకొని చెప్పాం, రిటైనింగ్ వాళ్ళు లేకుండా రోడ్డు వేస్తున్నారండి, 4 వర్షాలు పడితే గొట్లు లాగేస్తే రోడ్డు పోతుంది ఏంటంటే, మాకు తెలిసిరండి, బొడ్డు పిల్లించి కొత్త వీధి రోడ్డు మాకు తెలిసిరండి అని ఎలక్షన్ స్టంట్లో గబ 6% కూడా లేకుండా వేశారు. ఈరోజు గట్టిగా పెద్ద లారీలు వెళ్తే గోతులు పడే పరిస్థితి ఉంది. రిటర్నింగ్ వాళ్ళు లేదు, సైడ్లో ఆగుతుంది, చిన్న పిల్లల్ని అడుగుతున్నా చెప్తారు. ఈరోజు ఆ రిటర్నింగ్ వాళ్ళని మమ్మల్ని అడుగుతున్నారు. అలాగే ఇంకోటి బాక్సింగ్ రింగ్ ఇంకా పుట్టింగ్ వర్క్ కూడా పూర్తి అవ్వలేదండి. బాక్సింగ్ రింగ్ ఆపేశారట. మనకి ప్రెస్టేజ్ ఇష్యూ అంటే పని చేసి పూర్తి చేసి రిబ్బన్ కట్ చేయాలండి. కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోతే ప్రతిదీ పూర్తి అవ్వదు. ఈరోజు అయ్యన్ పాత్ర గారు ఇండోర్ స్టేడియం తెచ్చారు స్పోర్ట్స్ అథారిటీ నుంచి, ఈ బాక్సింగ్ రింగ్ కూడా అక్కడికే వెళ్తుంది. ఎంతమంది పిల్లలైనా సరే అక్కడ ఉండి స్టాండ్ చేసి కోచింగ్కి నేషనలైజ్డ్ కోచెస్ కూడా వస్తారు అక్కడికి. జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో లాస్ట్ టైం 2018లో పెట్టింది. వర్క్ స్టార్ట్ చేసి పుడింగిల వరకు వెళ్ళిన వర్కుల్ని జగన్మోహన్ రెడ్డి 25% పిచ్చితో రీటెండర్ విధానంతో దాన్ని రద్దు చేశాడు. 4 నెలల్లో పూర్తిగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత భ్రష్టు పట్టించారు. ఎలాగంటే ఎప్పుడూ లేని విధంగా సిఎస్ఆర్ గ్రాంట్ నుంచో లేకపోతే సీఎం నిధి నుంచో ఎక్కడో తీసుకొచ్చి మున్సిపాలిటీ కట్టవలసిన నిధుల్ని జనరల్ ఫండ్ ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళు లేకపోతే ఇల్లు ట్యాక్స్ మీద ఇంటి మీద ట్యాక్స్ కట్టిన వాళ్ళు కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ ట్యాక్స్ రూపాయి దాచి కట్టిన ట్యాక్స్ని ఈరోజు ₹1,70,00,000 అధికారులందరినీ ట్రాన్స్ఫర్ చేయించుకొని వాళ్ళకి కావాల్సిన అధికారులందరినీ తీసుకొచ్చి ఇక్కడికి నర్సీపట్నం మున్సిపాలిటీకి వాళ్ళు చెప్పే విధంగా ₹1,70,00,000 ఒక్క ఏజెండాలో ఈరోజు ఏజెండాలోనే ₹1,70,00,000 జనరల్ ఫండ్ అంటే ఏంటి? ప్రతి ఒక్కరు రూపాయి పన్నుల కింద కట్టిన డబ్బుల్ని జనరల్ ఫండ్ కింద తీసుకొచ్చి జనరల్ ఫండ్ కింద నిధుల కింద ఖర్చు పెట్టడం జరిగింది. అది కూడా దేనికి? శానిటేషన్ కోసం. మేము కూడా శానిటేషన్ గురించి చాలా ఇబ్బంది పడుతున్నాం. నర్సీపట్నం మున్సిపాలిటీ శానిటేషన్ అవసరం. కానీ మొన్న డిసెంబర్ నెలలో కొన్న సామాన్లు కొన్న ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా మళ్ళీ కొత్తగా పెట్టారు. పెట్టేది జనరల్ ఫండ్లో మళ్ళీ దానికి ₹10 లక్షల పెట్టారు. ఎప్పటి నుంచో మేము చెప్తున్నవన్నీ కూడా ఆఫ్ చేసి జనరల్ ఫండ్ నుంచి నిధుల నుంచి వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. అలాగే ప్రతిదాని గురించి కూడా ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీలో పూర్తిగా అధికారులందరినీ కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని భయభ్రాంతులు చేస్తూ మమ్మల్ని కూడా భయభ్రాంతులు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇందాక కౌన్సిలర్ రాజేష్ మాట్లాడుతూ స్పీకర్ గారి మీద ఏమైనా ఎటువంటి స్పీకర్ గారు అనుకుంటా స్పీకర్ అని అన్నా సరే కేసు పెడతారని చెప్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళే, తెలుగుదేశం కౌన్సిలర్లే స్పీకర్ గారు సబ్జెక్ట్ ఎత్తుతున్నారు ప్రతిసారి మీటింగ్లో. ఈ జనరల్ ఫండ్ కూడా స్పీకర్ గారు పెడితేనే ఇచ్చారని చెప్పి పెట్టారని చెప్పి అన్న విషయం చెప్తున్నారు. చైర్మన్ సంతకం పెడితే జనరల్ ఫండ్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ వర్క్స్ అన్నీ ₹1,70,00,000 ఒక జనరల్ ఫండ్ కింద ₹1,70,00,000 ఈ మీటింగ్లో పెట్టారంటే అది శోచనీయం.
అది అందరూ కూడా ప్రజలందరూ కూడా తెలియజేయాలి. ఎందుకంటే చైర్మన్ కింద వైస్ చైర్మన్ కింద కౌన్సిలర్ వైసీపీలు ఉన్న అధికార పార్టీ వాళ్ళు ఉందన్న అహంకారంతో అధికారులందరినీ వాళ్ళు కావాల్సిన అధికారులందరినీ తీసుకొచ్చి వాళ్ళు చెప్పు చేతుల్లో పెట్టుకొని నర్సీపట్నం మున్సిపాలిటీని ఆడిస్తున్నారు. అది అందరూ కూడా ప్రజలందరూ కూడా తెలియజేసుకోవాలి. గత ప్రభుత్వంలో ఏ అభివృద్ధి జరగలేదు, కేవలం బిల్లుల మార్పిడే జరిగిందని ప్రధానంగా నేను ఇప్పుడు కూడా నేను చెప్తాను 2014 నుంచి 19 వరకు లేదా 40 సంవత్సరాలు అభివృద్ధిని, ఈ 5 సంవత్సరాలు 14 నుంచి 19 వరకు జరిగిన అభివృద్ధిని, 14 నుంచి 14 నుంచి 24 వరకు జరిగిన అభివృద్ధిని నేను పబ్లిక్గా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను ఎవరికైనా సరే తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్కి. ఒక్క జీజీఎం గ్రాంట్సే ప్రతి 28 వార్డులు ఉంటే 28 వార్డులు ఒక్కొక్క వార్డుకి 50 లక్షల రూపాయలు చొప్పున తీసుకొచ్చిన ఘనత మా శాసనసభ్యులు పేటలో మా సంఘ కనీసం దక్కుతుంది. అదే కాకుండా రోడ్ ఎక్స్టెన్షన్ అని చెప్పి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మాట్లాడుతున్నారు. మంత్రుల కింద చేసిన వాళ్ళు, ఎంపీల కింద చేసిన వాళ్ళు, మినిస్టర్ కింద చేసిన వాళ్ళు, స్పీకర్ కింద కూడా చేసిన వ్యక్తులు కూడా మాట్లాడారు. ఏమన్నారు? రోడ్ ఎక్స్టెన్షన్ 100 అడుగులు కాదు 120 అడుగులు చేస్తాం, అక్కడి నుంచి చేస్తాం, బొడ్డుపల్లి సెంటర్ నుంచి చేస్తాం, కానీ ఒక్క అడుగు కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అలాగే అది కూడా మా శాసనసభ్యులు తీసుకొస్తే దాన్ని కూడా రకరకాల అడ్డంకులు పెట్టి ఆఫ్ చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం నర్సీపట్నం మున్సిపాలిటీ నుంచి, ఇప్పటికైనా 30 ఫీట్ రోడ్డు చిన్న మొక్కలు ఉండిపోయింది, దాన్ని కంప్లీట్ చేయండి. అలాగే 100 ఫీట్ చేసిన దాన్ని కూడా పూర్తి చేయండి. మీకు ఏమైనా ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే, మీరు చేయాలని చిత్తశుద్ధి నర్సీపట్నం ప్రజలకు ఏమైనా చేయాలని ఉంటే మీరు ఆ రోడ్డుని సరే ఎక్స్టెండ్ చేయమని చెప్పి మేము చెప్తున్నాం. నమస్కారం అండి. అంటే ఇప్పుడు మీరు డౌట్ అడిగారు కదా, అభివృద్ధికి మీరు ఆటంకమా అని చెప్పేసి ఏదో నిధులు ఇవ్వటం లేదు, మార్పిడి అని అంటున్నారు కదా. అభివృద్ధికి పెద్దపీట వేసిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పరిపాలన దక్షత వలన మేము ఇచ్చినటువంటి ఇసుక, మేము నిల్వ ఉంచిన ఇసుకను ప్రజలకు ఇచ్చేటువంటి దౌర్భాగ్యమే వీళ్ళకి లేదు ఈ గవర్నమెంట్, ప్రస్తుత గవర్నమెంట్కి. అలాంటిది మా అభివృద్ధి, మేము చేసిన పరిపాలన కోసం కామెంట్ చేసేటువంటి నైతిక బాధ్యత కూడా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్కి లేదని మేము చెప్తున్నాం. మరొకటి మాట్లాడితే మా శాసనసభ్యులు 5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ఒక ఎమ్మెల్యే చేయవలసిన దానికన్నా ప్రజలు కోరుకున్న మ్యాండేట్కి రీచ్ అవుతూ ఆయన పనిచేయడం జరిగింది. ఈరోజు ఆయన్ని ఏమి అభివృద్ధి చేయలేదు అన్నారు. 100 ఫీట్ రోడ్డుకి ఎవరు అడ్డు వేశారండి? రాత్రుల పూట మీటింగులు పెట్టి వస్తున్న వాళ్ళు అడ్డుకట్టు వేసి మా దగ్గర కన్సెంట్ లెటర్ ఇస్తున్న వాళ్ళు కూడా ఫోన్లు చేసి వెనక్కి వచ్చేయండి అని చెప్పి బెదిరింపు కాల్స్తో వాళ్ళని బెదిరించి ఏదైతే అభివృద్ధి 100 ఫీట్ అవుతుందో దానికి మోకాలు అడ్డిందే టీడీపీ గవర్నమెంట్. అప్పుడు ఉన్నటువంటి నాయకులు, నర్సీపట్నం టీడీపీ నాయకులు. ఈరోజు అదే నాయకులు వచ్చి మీరు అభివృద్ధి చేశారా చేయలేకపోయారని చాలా దుర్మార్గమైనటువంటి పని ఇది. ఎందుకంటే మేము వేసిన 30 ఫీట్ రోడ్డుకే మీరు కంటిన్యూ చేయలేకపోతున్నారు. మీరు వచ్చి 3 నెలలు అయింది, ఏం చేశారండి అభివృద్ధి? పెన్షన్ ఇచ్చారా? పెన్షన్ ఎవరు ఇచ్చారండి? అది కంటిన్యూ ప్రాసెస్. పెన్షన్ ఎవడు ఏ గవర్నమెంట్ ఇచ్చింది కాదండి. మా జగన్మోహన్ రెడ్డి గారు 3000 ఇస్తే అందులో కేవలం 1000 రూపాయలు కలిపి మాత్రమే మీరు ఇస్తున్నారు. అంతకుమించి మీరు చేసింది ఏమీ లేదు. ఇకపోతే ఇసుక ఇవ్వలేదు. సూపర్ 6 అంతా కూడా 6 బౌండరీ దాటిపోయింది. ఇంకా అది వీళ్ళు ఇస్తారో లేదో కూడా తెలియని పరిస్థితి. అమ్మఒడి ఎక్కడికి వెళ్ళిందండి? రైతు భరోసా ఎక్కడికి వెళ్ళిందండి? వీళ్ళు మాట్లాడతారు ప్రభుత్వ మేము చాలా గొప్ప, ప్రజలకు చాలా సేవ చేస్తున్నాం, వీళ్ళు మాట్లాడతారా? ఈరోజు ఏదైతే ప్రజలు నమ్ముకొని ఓటు వేశారో వాళ్ళందరూ కూడా ఈరోజు బాధపడుతున్నటువంటి విషయం మేము చూస్తూ ఉన్నాం. ఈరోజు ఒక్క సంక్షేమ పథకం కానీ ప్రజలకు అండగా కానీ నిలవలేనటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి నాయకులు ఉన్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇంకోటి మాట్లాడతారు ఏదేదో. ఆయన కూడా ముందు శుద్ధి చేసుకోవాల్సింది ఎవరినంటే వాళ్ళ మెదళ్ళు, కూటమి నాయకుల తలకి మెదళ్ళు శుద్ధి చేసుకోవాలి ఫస్ట్. వాళ్ళకి శుద్ధి లేకుండా పరిపాలన కోసం మాట్లాడేటువంటి అధికారం ఈ కూటమి నాయకులకి లేదు. ఎప్పుడూ కూడా మా ప్రభుత్వం, మా నాయకులు నర్సీపట్నం అభివృద్ధికి 24 గంటలు కష్టపడతారు. వాళ్ళ అభివృద్ధే మా ధ్యేయం అని చెప్పి చెప్పడం జరుగుతుంది.